పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితమే తాడేపల్లి నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లోనే ఆయన చిత్తూరు జిల్లా చేరుకోబోతున్నారు. అక్కడ బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్లో రైతులని వాళ్ళ బాధలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగి తేలుతున్న చంద్రబాబు టీడీపీ రౌడీలతో దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. చిత్తూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతుల పరామర్శకు వెళ్తుంటే పర్యటన ప్రజల దృష్టిలో పడకూడదు అనే వివాదం సృష్టించారని మండిపడ్డారు. వివాదాన్ని అడ్డం పెట్టుకుని భయంకరమైన దాడికి పాల్పడుతున్నారని, రాష్ట్రమంతా మాట్లాడుకునేలా చేయాలని కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు బయటకు రాకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారని, చంద్రబాబు హింసాత్మక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు వైఎస్ జగన్. దాడులు, కక్ష రాజకీయాల ద్వారా ప్రతిపక్షం గొంతు నొక్కలేరు అనే విషయాన్ని గుర్తించాలంటూ ట్వీట్ చేశారు ఆయన. రైట్, మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. సతీష్, చూస్తున్నాం మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ ఇక్కడ. సో ప్రతిపక్ష గొంతుని ఏ రకంగా కట్టడి చేస్తారు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. హింసాత్మక ధోరణిని బిడనాడాలి అంటూ ఆయన ప్రస్తుతం కూటమి సర్కార్ అవలంబిస్తున్న పద్ధతిని ఖండిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే పూతలపట్టు ఎమ్మెల్యే అవ్వచ్చు, అక్కడ షాడో ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఒక రకమైన శాంతి భద్రతల పరిస్థితిని సృష్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారనేది మనకి ఇంటెలిజెన్స్ ద్వారా అందుతోంది అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఏంటి పరిస్థితి? సో ప్రస్తుతం వైఎస్ జగన్ ట్వీట్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన పర్యటనని అడ్డుకుంటూ ఉన్నారు. సో ఎలాంటి అడ్డంకులు సృష్టిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఫ్లెక్సీలను సైతం జేసీబీలతో తొక్కించి వేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఎలా చూడాలి? ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా కేవలం మొత్తం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని, అధికారుల్ని, పోలీసులు మొత్తాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నియంత్రించడం కోసం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నియంత్రించడం కోసం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా రాకుండా చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతోనే ఆ ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇంత శ్రద్ధ ఏదో ఈ పోలీసులు పెట్టేదేదో, ఈ శ్రద్ధ ఏదో మామిడి రైతులను ఆదుకోవడానికి పెట్టుంటుంటే బాగుండేదని అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బంగారుపాలెంలో మార్కెట్ యార్డ్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారన్నప్పటి నుండి కూడా అనేక రకాలుగా అధికారులను పంపించి కొంత మామిడి కొనుగోలుకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రైతులను బెదిరింపేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు పంపించి వాళ్ళ షాపులు ఖాళీలు చేయించారు. పోలీసుల చేత నోటీసులు ఇప్పించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎవరైనా పాల్గొంటే మీ మీద కేసులు పెడతామంటూ, రౌడీ షీట్లు తెరుస్తామంటూ కూడా పోలీసులు సాక్షాత్తు ఎస్పీ మణికంఠ చేత ప్రకటన చేయించారు. ఇంకొక వైపు అన్ని రకాలుగా మనం చూస్తే మొత్తం అసలు ఇష్యూనే డైవర్ట్ చేయడం కోసం మనం చూసాం. నెల్లూరు జిల్లాలో ఏ స్థాయిలో ఆ తెలుగుదేశం పార్టీ అరాచకం పరాకాష్ఠకి చేరిందన్న విషయం. నెల్లూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో ఆయన తల్లి వృద్ధురాలు ఉంటే ఆమెను బెదిరించి భయపెట్టి ఆ ఇంటిని మొత్తం ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఒక వివాదాన్ని నెల్లూరులో శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మధ్య జరిగినటువంటి వాదోపవాదాలు ఏవైతే ఆ విమర్శ ప్రతివిమర్శల నేపథ్యంలో ఆ వివాదాన్ని సృష్టించడం, దానికి మళ్ళీ విధ్వంసం సృష్టించింది తెలుగుదేశం పార్టీనే. అంతేకాదు దాడి చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటిని విధ్వంసం చేయడం, రాడ్లు ఇచ్చి మరి పంపించి మరి కార్లు, ఫర్నిచర్ అన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ అంశాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్లో ప్రస్తావించారు. రాష్ట్రంలో ఏ స్థాయిలో అరాచక పాలన సాగుతుందో ఆ దాడి ఒక నిదర్శనం. ఒకవైపు మామిడి రైతుల కష్టాలను తెలుసుకోవడానికి నేను బంగారుపాలెం వెళ్తున్నటువంటి సందర్భంలో దాన్ని డైవర్షన్ కోసం ఈ విధంగా చేసింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు చేసిన బేభత్సం, విధ్వంసం, ప్రజాస్వామ్యంపై చేసినటువంటి ఒక భయంకరమైన దాడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ట్వీట్లో పేర్కొన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ మూకలు పోలీసులు సమక్షంలో ఈ దాడికి పాల్పడడం స్పష్టంగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడి లక్ష్యంగా ఇలాంటి దాడి చేయడానికి గతంలో ఎప్పుడు కూడా చూడలేనటువంటి పరిస్థితి. రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగి తేలుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట తన పార్టీకి చెందిన రౌడీలతో ఇలాంటి దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ట్వీట్ ద్వారా మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయినటువంటి మామిడి రైతులను పరామర్శిస్తూ ప్రతిపక్ష నేతగా ఇవాళ నా పర్యటన కార్యక్రమం ప్రజల దృష్టిలో పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం
వివాదాన్ని సృష్టించి దాన్ని అడ్డం పెట్టుకుని ఈ భయంకరమైన దాడికి పాల్పడి దాని మీదే రాష్ట్రం అంతా మాట్లాడుకునేలా చేయాలని సమస్యలపైన చర్చ రాకూడదనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ విధంగా ఇది చేసినటువంటి కుట్ర. చంద్రబాబు హింసాత్మక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. తమ తాడుల ద్వారా కక్ష రాజకీయాల ద్వారా ప్రతిపక్షం గొంతు నొక్కలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ట్వీట్ ద్వారా హెచ్చరించారు. సో ఇటు చూస్తున్న మనం ఒకవైపు పోలీసులు ప్రయోగించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనని అడ్డుకోవడం కోసం ఏ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారో, ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాలు ఎటువంటి ఉన్నాయో, వాహనదారులు బెదిరించడం కానీ, ఆ వెహికల్స్ పెట్టే వాళ్ళని బెదిరించిన దగ్గర నుండి అక్కడ ఉన్నటువంటి బంగారపల్లి మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి రైతులను అక్కడి నుండి పంపేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి లారీలకు సంబంధించిన లారీలను అక్కడి నుండి పంపేయడం కానీ, షాపులను దాదాపు 116 షాపులను క్లోజ్ చేయించడం కానీ, చిత్తూరు జిల్లా మొత్తం దాదాపుగా 2000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఈ స్థాయి నాయకులు ఉంటారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని కేసులు పెడతామని బెదిరించడం కానీ, అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి అక్కడ పర్యటించి బంగారపల్లిలో రైతులతో మాట్లాడి అక్కడ సమస్య ఏంటో తెలుసుకొని ఆ సమస్య పైన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు, లేదా ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, లేదా ప్రభుత్వానికి ఇక్కడ సమస్యని తెలియజేస్తారు. దీన్ని అడ్డుకోవాల్సినటువంటి పనే ఉంది. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఏ ప్రతిపక్ష పార్టీ అయినా సరే ఇదే విధంగా ప్రజా సమస్యలపైన స్పందించాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలు అనేవి వినపడకూడదు, ప్రజల కష్టాలు అనేవి ఎవరికి తెలియకూడదు, ప్రజల కష్టాల గురించి ఎవరు మాట్లాడకూడదు, ఎవరు గొంతెత్తకూడదు అన్నటువంటి ధోరణి అన్నది కనిపిస్తున్న పరిస్థితి. అందుకే ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకం జరుగుతుందంటే ఒక ఆవేదన రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కూడా రాష్ట్ర ప్రభుత్వమే పోలీసులు ప్రయోగించి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఉద్రిక్తులు సృష్టించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. హరి. ఆల్ రైట్ సతీష్.